Hi everyone. Hi. First of all, congratulations everyone. ఎందుకంటే మన వీడియో వచ్చేసి నాకు ఇదే ఫస్ట్ టైం ట్రైలర్ వచ్చేసి మంచి సక్సెస్ అయింది ఆన్లైన్లో వచ్చేసి. ఎందుకు అంటే బిఫోర్ లాక్డౌన్ మనం రిలీజ్ చేసాము ఆడియో రిలీజ్. సో అప్పుడు ట్రైలర్ రిలీజ్ అవ్వడం వల్ల చాలామందికి రీచ్ అయిపోయింది. సో ఇండస్ట్రీ నుండి అండ్ అదేవిధంగా వ్యూవర్స్ నుండి కూడా మనకి పాజిటివ్ అండ్ నెగిటివ్ కామెంట్స్ కూడా రావడం జరిగింది మూవీ గురించి. సో దీని గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం ఇవాళ వచ్చేసి. ఫస్ట్ ఈ మూవీ వేయాలి అనేసి ఎందుకు అనుకున్నారు, అంటే డైరెక్టర్ ఎలా ఇంప్రెస్ అయ్యాడు? డైరెక్షన్ మమ్మల్ని ఇంప్రెస్ చేశాడు. ఫస్ట్ స్టోరీనా లేకపోతే స్టోరీ దాదాపు ఒక 2 years 3 years వర్క్ చేశాడు అతను దాని మీద. ఓకే, స్క్రిప్ట్ మీద. ఓకే, మొత్తం యూత్ కంటెంట్ ఇది. ఓకే, నాట్ అన్ యూత్ ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీలో ఒక జరిగితే ఏమవుతుంది దానికి మన సినిమా. మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. టోటల్గా యూత్ ఒక టీనేజ్లో వాళ్ళకి జరిగిన పరిణామం వల్ల ఇలా జరిగితే ఎలా ఉంటుంది, చదువుకొని బుద్ధిగా ఉండి చేసుకుంటే ఎలా ఉంటుంది, ఒక యూత్ ఒక పెడదార పడితే దానికి కారణం ఇలా జరుగుతుంది అనేదానికి మన సినిమా నుంచి మెసేజ్. డైరెక్టర్ వచ్చేసి రామ్ రెడ్డి ముస్కు. అతనికి ఈ ఛాన్స్ ఇవ్వడానికి కారణం ఏంటి, అంటే ఆయన ఎందుకు ఇంప్రెస్ చేశాడు మిమ్మల్ని? ఎందుకు ఇంప్రెషన్ అంటే మేము గతంలో వేరే సినిమాలు చేశాము. ఓకే, అక్కడికి వచ్చి బాగా కలవడం జరిగింది. ఓకే సార్, కొంచెం బాగుంది అని ఇంకా వేరే ఒక పర్సన్ ఇతను బాగా సిన్సియర్ వ్యక్తి, మీరు చూడండి సార్ కొంచెం ఛాన్స్ చేయండి అంటే నేను అతన్ని అంటే చూడగానే రాగానే ఏం అవకాశం ఇవ్వలేదు. దాదాపు 2 years 1 year ఫాలో అయ్యాడు. అప్పటి నుంచి కొంచెం సబ్జెక్ట్ చెప్పడం బాగా యూత్ కోసం బాగుంది సార్ అంటే ఫస్ట్ టైం మన బ్యానర్ మీద శ్రీవల్లిక ఫిలిమ్స్ బ్యానర్ మీద తీసినాం కాబట్టి ఇక మనం ఏదో మనం 100 కోట్ల సినిమా కాదు కాబట్టి చిన్న బడ్జెట్. దాన్ని బట్టి మనం ఏం చేసినామంటే కొంచెం కంటెంట్ బాగుండాలి, యూత్ సబ్జెక్ట్ ఉండాలి, మనం అప్పుడైతే కొంచెం సక్సెస్ అవుతామనే దానికోసము ఈ సబ్జెక్టు ఎన్నుకోవడం జరిగింది. సో అంటే డైరెక్టర్ని మీరు ఎలా ట్రస్ట్ చేశారు? అంటే మెయిన్ అంటే ఏం లేదు, 1.5 years నుంచి పాపం ఫాలో అయినాడు అతను. 1.5 years తిరగడం జరిగింది. 2-3 చోట్ల ఆఫీస్ కూడా తీసుకోవడం చూద్దామని ప్రయత్నం చేసినాం. మొత్తం మీద ఇక ఆఫీస్ తీసేసుకొని స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసి ఇప్పుడు వచ్చేసి మొత్తం కరోనా ఎఫెక్ట్ అన్ని ఇండస్ట్రీలకు జరిగినట్టే మన మూవీ ఇండస్ట్రీకి కూడా జరిగింది. ఈ మూవీని ఇప్పుడు థియేటర్లో రిలీజ్ చేయాలంటే ఇంకో చాలా టైం పట్టేటట్టు ఉంది, ఎందుకంటే ఏం ఆర్డర్స్ కూడా గవర్నమెంట్ రాలేదు. సో మీరు ఇది ఓటీటీ ఈ ప్లాట్ఫామ్కి అమ్మడానికి రెడీ ఉన్నారా, లేకుంటే థియేటర్లో రిలీజ్ చేయడానికి రెడీ ఉన్నారా? అంటే మీ ఒపీనియన్ ఎలా ఉంది? అంటే యాక్చువల్గా మనము కోవిడ్ రాకముందుకే మన అప్పటికే షూటింగ్ అయిపోయింది. ఓకే, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమం ఉన్నది. ఓకే, మా ఒకటి ఈ లైన్ చూస్తే చాలా అద్భుతంగా వచ్చింది. ఓకే, ఖచ్చితంగా మేము రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినాం. అప్పుడు అడిగారు, ఇప్పుడైతే సిచ్యువేషన్ థియేటర్లో రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే లేవు. సో ఓటీటీ డిజిటల్ ప్లాట్ఫామ్స్లోనే రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అంటే చిన్న నిర్మాతలకి, అంటే పెద్ద మూవీస్ అంటే కంపల్సరీ థియేటర్లో రిలీజ్ అయితేనే వాళ్ళు ప్రాఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా ఈ 1.5 years 2 years నుండి మాత్రమే మనకి అవైలబుల్లో ఉంది. దీనివల్ల కూడా చిన్న మూవీస్కి ఎక్కువ యూస్ఫుల్ జరుగుతూ ఉంది. ఏంటంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఒక 25% రిటర్న్స్ వచ్చేటట్టే ఉంది ఓటీటీ ప్లాట్ఫామ్ రిలీజ్ చేయడం వల్ల. అట్లా వస్తే మాకు అవకాశం వస్తే ఇద్దామని చూస్తున్నాము. డిస్కషన్ జరుగుతున్నాయి, ఓటీటీకి చేద్దామని చూస్తున్నాము. కాకపోతే మా సబ్జెక్ట్ బాగుంది కాబట్టి థియేటర్లు చేస్తే బాగుందని మాకు ఆలోచన ఉన్నది. ఇక ప్రపంచం అంతా ఉంది కాబట్టి ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఓటీటీ ప్రయత్నాలు జరుగుతున్నాయి, డిస్కషన్ నడుస్తున్నాయి. నిన్ననే సెన్సార్కి ఇచ్చాము, ప్రసాద్ ల్యాబ్ ట్యూబ్ ఇచ్చాము, సెన్సార్ కార్యక్రమం జరుగుతుంది. అప్పటికల్లా భగవంతుడు ఎవరైనా వచ్చింది అనుకోండి ఏదో ప్రయత్నం చేస్తాము. ఈలోపు ఎవరన్నా మనకు జరిగే డిస్కషన్లో ఎవరన్నా మనకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఓటీటీలో ఇద్దాము. రీల్స్ వస్తే ఫార్వర్డ్ అవుదాము, మంచి రీల్స్ వస్తే ఫార్వర్డ్ అవుదామని చూస్తాం. మీరు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి స్థానంలో ఉన్నారు. అదేవిధంగా ఫస్ట్ టైం అనే మూవీతోని ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసేసి మూవీ తీయడం జరుగుతూ ఉంది. రియల్ ఎస్టేట్ రంగానికి అండ్ మూవీ రంగానికి తేడా ఏంటి, మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్గా నేను ఆర్టిస్ట్ని,
కాబట్టి ఇది నాకేం కొత్త ఏం కాదు. 25 ఇయర్స్ నుంచి రిజిస్టర్డ్ చేస్తున్నాం మేము. కాబట్టి మాకేం కొత్త ఏం కాదు. ఆర్టిస్ట్ని కాబట్టి నాకు సినిమా మీద మక్కువ ఎక్కువ. ఇప్పుడు మీకు ధనుష్ నాకు ఇదే ఫస్ట్ టైం అంటూ వస్తున్నావు ఇండస్ట్రీకి. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నీకు ఇండస్ట్రీ మీద? అంటే ఒక మంచి హీరోగా అవుదాం అనుకుంటున్నావా, మంచి క్యారెక్టర్ అవుదాం అనుకుంటున్నావా? సో ఎలాంటి రోల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? యా మేబీ ఆ హీరోగా వచ్చిన కాబట్టి హీరోగానే క్యారెక్టర్ వస్తే మంచిగా ఉంటుంది. ఓకే. హీరోగానే చిన్న చిన్న క్యారెక్టర్స్ ఇంతకుముందు ఒక సినిమా చేసిన చిన్న క్యారెక్టరే, ఓకే. కానీ ఫస్ట్ టైం హీరో అంటే కొంచెం నాకు కూడా. ఓకే. మీ ఏజ్ ఎంత ఉంటుంది? అరౌండ్ 19 ఉంటుంది. ఏంటి అంటే నీ ఏజ్ వచ్చేసి అండర్ 20 ఉంది. ఈ మూవీలో వచ్చేసి చాలా బోల్డ్ కంటెంట్ ఉంది. నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? అండ్ ఈ స్టోరీ చెప్పినప్పుడు ఈ కంటెంట్ అంతా నీకు డైరెక్టర్ చెప్పడం జరిగిందా? సో రియాలిటీగా సెట్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? అంటే బేసిక్గా నేను క్రికెట్ ప్లేయర్ అన్న. ఓకే. సో ఇట్లానే డాడీతోనే ఆఫీస్కి వచ్చేది ఒక 3-4 టైమ్స్. సో ఏమనుకున్నా ఇట్లా డైరెక్టర్ చూసిండు ఒకసారి ఇట్లానే ఈ స్టోరీకి తగ్గట్టు ఉంటాడు, మేబీ హీ విల్ బి ద రైట్ పర్సన్ ఫర్ దిస్ క్యారెక్టర్ అనుకున్నాను. ఓకే. అలా అనుకున్నాడా లేకపోతే ఒక ప్రొడ్యూసర్ కొడుకు అని? ప్రొడ్యూసర్ కూడా కానీ అసలు నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండే మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు కూడా. ఓకే. ఇట్లా చేసాం ఉండే. డాడీ కూడా అడిగిన. సో ఇక డైరెక్టర్ సార్ ఇంకా ఫాదర్ ఇంకా చాలా ఫోర్స్ చేసాడు చేయమని. సో నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది కదా అని సో నేను అందులోకి స్టెప్ అయిపోయాను. ఫస్ట్ టైం యాజ్ ఏ లీడ్ క్యారెక్టర్గా చేస్తున్నావు కాబట్టి కొన్ని బర్డెన్స్ ఉంటాయి యాజ్ ఏ హీరోగా. సో నీకు మన డైరెక్టర్ దగ్గర నుండి రామ్ నుండి ఎలాంటి మీకు స్ట్రెంగ్త్ లభించింది? యా అతను క్యారెక్టర్ అంటే స్కోప్ బాగా ఇస్తాడు. అంటే ఇలా చేయాలి అంటే యాక్టింగ్. మిమ్మల్ని ఎలా ప్రిపేర్ చేశాడు? ఒక లీడ్ హీరో అంటే మొత్తం సినిమా మొత్తం నేమిన్నే ఉంటుంది. సో అలా వేయాలంటే కొంచెం మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి అండ్ యాక్టింగ్ పరంగా కూడా డ్యాన్స్ పరంగా కూడా స్ట్రాంగ్ ఉండాలి. సో నిన్ను ఎలా ట్రైన్ చేశాడు బిఫోర్ షూటింగ్? అడుగుతుండే సార్ అంటే మీకు ఏమైనా వర్క్షాప్ కండక్ట్ చేశారా? వర్క్షాప్ అంటే ఏం లేదు. నేను యాక్టింగ్ స్కూల్ కూడా ఏం వెళ్ళలేదు. బేసిక్గా డాన్సర్ కూడా. ఓకే. స్కూల్స్లో కాలేజ్లో డాన్సర్ కూడా. ఓకే. డైరెక్ట్ అటాకింగ్ అనేది ఇందులో కూడా. సో నేను అడిగేది ప్రతి షో తర్వాత అడిగేది, సార్ ఎట్లా వచ్చింది అంటే మాకు ఒకవేళ మంచిగా రాకపోతే దాన్ని కరెక్ట్ చేశాడు. అరే కొంచెం ఇట్లా చేయి, కొంచెం అట్లా చేయని మంచిగా చెప్తాడు సార్. అంటే చాలా మంచిగా స్కోప్ చేశాడు. సో ఈ మూవీలో వచ్చేసి నీకు ఒక పేరుగా సింధూర వచ్చేసింది అమ్మాయి. సో తనతో ఎలా ఉండే మీ ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ? ఎందుకంటే షీ ఈజ్ ఆల్రెడీ యాక్టెడ్ ఇన్ 3-4 మూవీస్ యాజ్ ఏ లీడ్. సో నీకు ఇది ఫ్రెష్ కాబట్టి నీకు ఎలా ఉండే ఫీలింగ్? ఎందుకంటే నీకంటే అడ్వాన్స్గా ఉంటుంది ఆ అమ్మాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అయింది? ఎన్ని రోజులు పట్టింది కరెక్ట్ షూట్లో, లొకేషన్లో పర్ఫామ్ చేయడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమనుకున్నా అంటే తిను మాట్లాడరా అని నేను అనుకున్నా. ఓకే. సో షీ ఫ్రెండ్లీ నేచర్ తను చాలా మంచిగా అట్రాక్ట్ అయిపోయింది. అంటే మేబీ ఎట్లా అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎట్లా పరిచయం అయిపోతారు సేమ్ అట్లానే. సో ఈ అంత మంచిగా కలిసి అనుకున్నాం, క్యారెక్టర్లో దిగినాం. సేమ్ ఒక చాలా మంచిగా ఐ మీన్ ఎట్లా అంటే సపోర్ట్ చేసింది నా క్యారెక్టర్కి. తను కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. మేబీ తను నాకు సీనియర్ యాక్టింగ్లో. ఓకే. యా చాలా మంచిగా కెమిస్ట్రీ అంటే ఇక డైరెక్టర్ సార్ చెప్పిన బట్టి తను నేను కొంచెం అంటే నార్మల్గా ఫస్ట్ వచ్చే హీరోస్కి అంటే ఫస్ట్ డెబ్యూట్ హీరోగా ఇంట్రడ్యూస్ అయినప్పుడు కొంచెం బిడియం అనేది ఉంటుంది అన్న. ఏ హీరోకి అయినా కానీ మనం ఎంత పెద్ద స్టార్ హీరోలైనా మన ఫస్ట్ మూవీస్ చూసినప్పుడు వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అది చేస్తూ పోతూ ఉంటే అలవాటు అవుతూ ఉంటారు. సో అట్లా నేను కమింగ్ టు యూ సింధూర, దిస్ ఈజ్ యువర్ థర్డ్ మూవీ యాజ్ ఎ లీడ్ రోల్. సో హౌ యూ ఫెల్ట్ when you are acting in the movie, and you can say about director also, how you are working with him, what is the relation between, how is the relation between you and Dhanush, because you are couple in the movie like lovers, lovebirds.
So basically, I got the call from producer sir about Okay. the movie making, and he said, "Why don't you come to office Okay. for a meeting?" And then their look test happened, Okay. and he said me about the character and the characterization, and I really liked the character. Okay. And then it happened to happen like with Okay. Destiny. So this is your third movie as a lead role, Yeah. right? So how you feel comfortable with this new guy? You I- don't know anything, right? So No. how you feel when you both are acting? I think he was actually prepared very much, because Okay. when I did my first shot, Okay. I didn't feel like he was acting for the first time, because he was that confident, and confidence is needed on the Yeah, screen. exactly. Baki, I didn't know that it was his first time or something. I knew that he is Sir's son, and that was the first interaction also happened to be on the set itself. Okay. So he was good enough, I think. And So then, you never met before that no, sex? no, we Okay. didn't meet before shooting. Yeah. Now you became friends. We are very good friends, Yeah. right? Now I seen so many kiss scenes in the trailer. So is it first time or you done before also the No, kiss scenes? a proper lip lock scene was in this movie only, Okay. for the very first time. Okay. And I remember the first kiss scene we did on the first day of the shoot only. Okay. And it was quite awkward. Then how was the set? How you guys feel when you done in front of so many people? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చాలా భయం వేసింది. Your father also is there. యా He was Then- not looking during that time. He Okay. was not present. No, because it is very curious about the trailer because many kisses are there. Yeah. మీరు చెప్పండి అన్ని కిసెస్ ఉన్నాయి ట్రైలర్లో సో మూవీలో అన్ని కిసెస్ ఉంటాయి ఇంకా మూవీలో ఉన్నాయి కవి సో అవన్నీ చూపించి యూత్ అందరిని టెంప్ట్ చేయాలనుకుంటున్నారు మీరు అవి నా కామన్ అయిపోయినాయి ఇవాళ రేపు సో ఉన్న కిస్లన్నీ ట్రైలర్లో చూపిస్తే మళ్ళీ థియేటర్లో ఏం చూపిస్తారు మళ్ళీ ఎక్స్ట్రా కిస్లు యాడ్ చేయాలి మరి కానీ అవేం లేవు You have again work. ఎంత పెద్ద మూవీలో ఉన్నా కూడా అట్లీస్ట్ ఒక లిప్ లాక్ మీద ఏ సినిమా లేదు Okay. మీ పెద్ద పెద్ద సినిమాలు ఉన్నా కూడా అంటే ఇప్పుడు ఎవరైనా కానీ ఒక్క కిస్ చూపెట్టి ఇంకా చాలా ఉన్నాయి అని చెప్తారు మీరు ఉన్నాయని ఒకేసారి చూపెట్టారు సో అలా किस सीन एक्चुअली इतना मतलब आउट ऑफ बुक नहीं था, वो Okay. जरूरत थी क्योंकि हम लोग दिखा रहे हैं एक यूथ की स्टोरी. वी आर Okay. शोइंग अ न्यू एज लव स्टोरी इन द Yeah, मूवी, exactly. राइट? एंड किसिंग इज The अ scenes वेरी are included in story yeah, only. kissing is a very normal way of sharing emotions between lovers Okay. nowadays. तो इसीलिए that was a very needed scene. ऐसे नहीं कि बस ऐसे ही डाल Yeah. दिया है. It was a very deep. ఇంపార్టెంట్ And Yeah. one more thing, it is very bold in trailer. So how your parents feel when they say when they saw it? See, when first I entered the industry, it is a very glamorous and bold industry, as we all know. Yeah. So my parents were pretty much mentally prepared that our daughter is going to act and she has to do this. Yeah. And, According to the story. Yeah, and if it is bold, as in if it is totally concentrated on the kissing scene, then you know we are having 50 people on set. Okay. There's In like front of them you have to do- 4-5 people behind the camera. Director is instructing this angle, that angle, so it doesn't really feel anything. Yeah. कुछ feel नहीं होता. It is like doing any angry scene, happy scene, sad scene. So it is just a technical scene that you are doing for the audience. ఓకే సో ఇప్పుడు మూవీలో ఎంతమంది హీరోలు హీరోయిన్స్ ఉన్నారు అంటే చూస్తూ ఉంటే ఒక 4-5 మెంబర్స్ ఉన్నట్టున్నారు మెయిన్ లీడ్స్ వచ్చేసి లేదు అట్లేం లేదు ఒకటి ఏంటంటే కథ తగ్గట్టు రన్ అవుతుంటుంది ఓకే క్యారెక్టర్లు వస్తుంటాయి మెయిన్ లీడింగ్ తను ధనుష్. ధనుష్ ఓకే తనకు లవ్ స్టోరీ ఉంటుంది Okay. అతను క్రికెట్ ప్లేయర్ Okay. తనకు ఒక లవ్ స్టోరీ ఉంటుంది ఓకే ఇంకొక లవ్ స్టోరీ ఉంటుంది ఆ ఇద్దరు లవర్స్కించి లాస్ట్కి ఏం జరిగింది అనేది మన సినిమా ఓకే అంటే క్రికెట్ స్టోరీ అంటే ఇది ఎవరైనా ఎవరి లైఫ్ నుండి ఇన్స్పైర్ అయ్యారా లేకపోతే జస్ట్ ఉన్నది వేరే కలిపి ఒక లైఫ్ ఉన్నది మనకు Okay. తెలిసిన ఉన్నది లైఫ్ ఒకటి ఉన్నది ఓకే అలాగే తను తిన క్యారెక్టర్ ఎట్లా అంటే తనకి చాలా ఇష్టం ఓకే అంటే కథలో ఓకే ఒకరోజు తను చూడకపోతే ఉండలేకపోవడం Okay. ఎవ్రీ వన్ Jealousy ఎవ్రీ డే feel అవుతాం. కాల్ చేయడం తను అలా ఉంటుంది అలాంటి క్యారెక్టర్ ఓకే అలాంటి క్యారెక్టర్ తను మిస్ అవుతుంది లైఫ్లోకి వచ్చి ఓకే లైఫ్లో మిస్ అయితే అతనికి చాలా భారం పడుతుంది ఓకే అట్లాంటి ఒక క్యారెక్టర్ ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది అది లవ్ స్టోరీ ఉంటుంది 2 లవ్ స్టోరీ ఉంటుంది ఆ లవ్ స్టోరీలో ఇంట్లో పేరెంట్స్ ప్రాబ్లం వల్ల ఆ లవ్ స్టోరీ ఎలా కంటిన్యూ అయింది చివరికి ఏం జరిగింది అనేది మన కథ
అండ్ నాకు ఇదే ఫస్ట్ టైం అని టైటిల్ పెట్టుకున్నారు. యాజ్ ఏ ఫాదర్గా మీకు ఫస్ట్ టైం, యాజ్ ఏ సన్గా ఫస్ట్ టైం. అంటే నాకు ఇద్దరికి ఓవల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అండ్ మీ ఫ్యామిలీకి కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నాకంటే ఇన్వెస్ట్ చేశారు మనీ, అండ్ అదేవిధంగా కొడుకుని హీరోగా ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇంట్లో అండ్ బంధువులు మన రిలేషన్లలో ఎలాంటి ఫీలింగ్ ఉంది, అరే కొడుకుని హీరో చేసినావు కదా అనేసి ఇట్లా ఉంటుంది? అంటే నాకు ఫస్ట్ టైం కాదు, నేను చిన్నప్పటి నుంచి చేశాను కాబట్టి నాకు ఫస్ట్ టైం కాదు. అంత ఏమనిపించలేదు. ఎందుకంటే మేము కూడా ఆలోచన చేసినాం, ఫస్ట్ టైం అని పెడితే మన మీద అందరూ కొంచెం వేరే భావన చూస్తారు. ఫస్ట్ టైం అనగానే ఫస్ట్ ఏదో ఒక ఊహిస్తారు. అయితే ఈ కథలో కూడా వీళ్ళందరికి జరిగింది ఫస్ట్ టైం. ఇదే టీనేజర్, ఒక డిగ్రీ జరిగే కుర్రోడు, ఇంకో డిగ్రీ జరిగే అమ్మాయి, వాళ్ళ లైఫ్లో జరిగేది ఫస్ట్ టైం అన్నట్టు. కిస్ట్ ఫస్ట్ టైం లిక్ లాగ్ పెట్టింది అనేది కూడా ఫస్ట్ టైం అన్నట్టు. ఏమేమి జరిగినాయి అనే దానికి ఫస్ట్ టైం. ఇలా అంటే బాగుంటుందని ఆలోచన చేసి ఓకే పెడదాము. నాకు డైరెక్టర్ చెప్పినప్పుడు 4-5 రోజులు ఆలోచన చేద్దాం రా బాబు అని అన్న. ఆలోచన చేసి ఫస్ట్ వద్దాను నేను. అందరూ బాగుండదు అయిపోతారు, మీకు కొంచెం గట్టిగా చూస్తారు, వద్దు తమ్మి అంటే లేదు సార్ బాగుంది, నేను 5-6 మందికి చెప్పి చూసిన బాగుంది, మా కొలికి కూడా చెప్పి చూసినట్టు, సరే కంటిన్యూ పెడదాం అయితే ఎట్లయితే బాగుంది. ఇదే ఆడియో ఫంక్షన్ పెట్టిన రోజు ఫిలిం ఛాంబర్ ఆడియో ఫంక్షన్ పెట్టాము. చాలామంది పెద్దలు వచ్చారు ఫిలిం నగర్లో. వాళ్ళు కూడా టైటిల్ నాకు ఇదే ప్రశ్న చాలా క్యాచ్గా ఉంది, యూత్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. అంటే ఇప్పుడు నాకు ఇదే ఫస్ట్ టైం అంటే డబుల్ మీనింగ్లో ఆలోచిస్తే డిఫరెంట్గా ఉంటుంది. సో దాన్ని మీరు ఎలా కన్వే చేయగలుగుతారు? ఒక ట్రైలర్లో వచ్చేసి చూస్తే మేము ఏదైతే సెకండ్ కేటగిరీ అనుకుంటున్నామో అదే ఉన్నది, బట్ మూవీలో మీరు ఏం చూపెట్టబోతున్నారు? ఏం చూపెట్టారంటే ఒక లైఫ్లో ఒక ఫస్ట్ టైం అనేది ఉంటుంది. ఏదన్నా ఒక కళ వచ్చినా అరే నాకు ఫస్ట్ టైం కళ వచ్చిందిరా. ఏదన్నా ఒక సబ్జెక్ట్లో కూడా అరే నేను 10th క్లాస్ వరకు చదువుకుంటూ వచ్చింది, నాకు ఫస్ట్ టైం బాగా ర్యాంకులు వచ్చింది, మంచి ర్యాంక్ వచ్చిందిరా. ఇంకేదన్నా అరే నాకు ఫస్ట్ ఒక లాటరీ జరిగిందిరా, అరే ఫస్ట్ టైం నేను బండి కొన్నారా, ఒక కారు కొంటాడు వ్యక్తి, అరే ఫస్ట్ టైం కొన్నారా కారు, ఇట్లా ఇవన్నీ డిఫరెంట్గా, నాట్ ఓన్లీ ఫర్ సెక్స్ కాదు, అన్నిటికీ వర్తించే టైటిల్ ఇది. మీరు ఇప్పుడు ఎవరైనా ఒక ఛాన్స్ వచ్చిందంటే నాకు ఫస్ట్ టైం ఛాన్స్ వస్తుందని థ్రిల్లింగ్గా ఉంటుంది. దాన్ని బట్టి మేము ఛాయిస్ బాగుందని అనుకొని పెట్టుకున్నాను. నువ్వు ఈ మూవీలో యాక్ట్ చేసిన తర్వాత ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ అయిపోయింది 3 months బ్యాక్. సో అప్పుడు మీ ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే కొంచెం బోల్డ్ కంటెంట్తో వచ్చేసింది కదా, సో ఎలా ఫీల్ అయ్యారు మీ ఫ్రెండ్స్ అనేది? ఫ్రెండ్స్ దగ్గర నుంచి అంటే చాలామంది పాజిటివ్ ఇచ్చారా. సో ఇంకా కొంతమంది ఉన్నారు అరే హీరో అంటే చాలా ఖుషి అయినాం కానీ ఇట్లా నువ్వు ఒకటేసారి ఇలా వెళ్ళిపోతావు అని అనుకోలే. కొంచెం వాళ్ళ నెగిటివ్ కాంప్లిమెంట్స్కి కొంచెం బ్యాలెన్స్గా ఫీల్ అయింది. తర్వాత అన్ని పాజిటివ్ కామెంట్సే. సో నేను చిల్ ఉండే ఇక అంత ఏం తీసుకోలేదు దాని మీద. ఈ మూవీ స్టోరీ చెప్పినప్పుడు అండ్ యాక్ట్ చేస్తున్నప్పుడు ఎలా డిఫరెన్స్ అనిపించింది? అంటే నాకు ఒక కంటెంట్ చెప్పినారు, ఆ కంటెంట్ ప్రకారం అరే విల్ బి ఓకే అనుకున్నా. కానీ సెట్స్లో వెళ్ళేటప్పుడు అరే ఈ రేంజ్లో ఉంటుందని ఎక్స్ప్లోర్ అయిపోయింది, చాలా ఎక్స్ప్లోర్ అయిపోయింది. సో దెన్ అప్పుడు హీరోయిన్తో ఎలా ఉండేది కెమిస్ట్రీ, ఎలా వర్కౌట్? అంటే ఫస్ట్ టైం కదా, సో కొంచెం భయం వేసిందే, అరే చేయగలుగుతామా లేదా అంటే ఇంకా డైరెక్టర్ సార్ కొంచెం ప్రెషర్ పెట్టిండు, చెయ్యి ఏం కాదు, యూ విల్ బి ఆల్ రైట్ అది అనుకుంటా. సో అలా వెళ్ళిపోయినాను. How is the working with director Ram Moscow? Because he is the first director. Yeah. You've done already other 2 movies, so you can compare with them. It was amazing. I mean, Raju sir never made me felt like an outsider. Firstly, starting with, it was like a family. और उन्हें बहुत ज़्यादा knowledge है. मतलब maybe he is directing for the first time, but knowledge बहुत ज़्यादा. He already been into industry. Yeah, right. So वो जो knowledge, वो जो he knows what exactly he wants. तो जब तक वो चाहते हैं कि वो सीन वैसे ही enact हो, वो बिल्कुल मतलब बहुत ही वो अपना वो कैमरा जो संभालते हैं, जो DOP हमारे हैं, उनके साथ डिस्कस करके ही make sure that the scene comes out that way. So it was amazing, I think. విజయ్ గారు ఈ మూవీ ఎన్ని డేస్లో కంప్లీట్ చేశారు? మేము కొంచెం మధ్యలో బ్రేకప్ అక్కడక్కడ అయింది. కొంచెం స్క్రిప్ట్ వల్ల దాని కొంచెం లేట్ అయింది. అంటే షూటింగ్ పార్ట్స్ అన్ని డేస్ చేశారు అని
షూటింగ్ పార్ట్ వచ్చేసి 42 డేస్ చేసినాము. 42 days. 42 చేసినాము. టోటల్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేశారు? 42 డేస్. ఓకే, అంటే ఈ బడ్జెట్ ఎలా ఉండే అండ్ మూవీలో మీరు అనుకున్న బడ్జెట్లోనే ఫినిష్ చేశారా? స్టార్టింగ్ బడ్జెట్ ఒకటి అనుకున్నాము. ఓకే, రాను రాని బడ్జెట్ పెరిగిపోయింది. ఓకే. కాంప్రమైజ్ కూడా కాలేదు. అంటే ఎందుకంటే మీద లేకపోతే డైరెక్టరా? టోటల్ నాదే బడ్జెట్. Okay. సినిమా బడ్జెట్, టోటల్ సినిమా బడ్జెట్. బడ్జెట్ మీదే అంటే మీరు ఒక బడ్జెట్ అనుకున్నారు కదా, దాని తర్వాత మళ్ళీ పెరగడానికి కారణం స్టోరీనా లేకపోతే కాస్టింగ్, లొకేషన్స్? కాస్టింగ్, లొకేషన్స్, ఓకే, అన్న సన్ ఆఫ్ డేస్. ఓకే. ఫస్ట్ అంచనా వేయలేకపోయారు ఇంకా? అంచనా వేయలేకపోయింది రాజు. Okay. ఫస్ట్ ఒక బడ్జెట్ జరిగింది, ఓకే, ఆ బడ్జెట్ దాటిపోయింది, డబుల్ ట్రిపుల్ అయిపోయింది. ఓకే. సో మీరు ఆల్రెడీ ఫస్ట్ కాపీ వచ్చేసి ఉంటుంది, ఫస్ట్ కాప్ కూడా వచ్చేసింది. చూసారు అంటే చాలా మంది యూస్ ఉంటారు మీ సర్కిల్లో. సో ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు? నేను చెప్పుడు కాదు కానీ చాలా బాగా వచ్చింది. ఓకే. నేను ఇద్దరు ముందు వాళ్ళకు కూడా చూపించాము, చాలా బాగా వచ్చింది. సెన్సార్ కార్యక్రమం పంపించాము. ఓకే, 3-4 డేస్లో అది అయిపోతుంది. ప్రసాద్ ల్యాబ్లో వరకు వస్తుంది. ఓకే, ఇవన్నీ రేపు చెప్పేస్తాను మాకు. ఓకే, చెప్పిన తర్వాత సెన్సార్ కార్యక్రమం అయిపోయిన తర్వాత మిగతా కార్యక్రమం చేద్దామని. ఓకే. సో ఇందులో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, నవ్య అండ్ సింధూర. కావ్య కీర్తి. కావ్య కీర్తి అండ్ సింధూర. సింధూర. సో ఇద్దరిట్లో ఎవరు బెస్ట్ చేశారు అనుకుంటారు మీరు? ఇద్దరు బాగా చేశారు. ఓకే. సో ధనుష్ నువ్వు చెప్పు. యా, ఇద్దరు బాగానే చేశారు. అవునా? వాళ్ళ క్యారెక్టర్కి వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉండే. ఓకే, ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్కి వాళ్ళ న్యాయం చేసుకుంటారు. అతను జూనియర్, అతను ఓకే. ఆమె సీనియరే, ఈమె సీనియర్. కానీ వీళ్ళకు అన్ని సినిమాల కన్నా ఈ సినిమా బెస్ట్ అవుతుందని నేను అనుకుంటాను. ఓకే. వాళ్ళ కెరీర్కి ఒక స్టార్ట్అప్ మేబీ కావచ్చు. అండ్ సాంగ్స్, మ్యూజిక్ ఎలా ఉంది? ఏమన్నా స్పెషల్ సాంగ్స్ ఉన్నాయా ఇందులో? మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ పురాకులు అని. ఓకే. మ్యూజిక్ డైరెక్టర్ మీరేనా? విజయ్ పురాకులు అని ఓకే, చాలా సినిమాలు చేశాడు. ఓకే, ఫైన్. ఫిలిం అరవింద్ చాలా చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశాడు. ఓకే, మా సినిమాలు చేశాడు. 3 సాంగ్స్ ఉన్నాయి. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఆర్ఆర్ కూడా అద్భుతంగా వచ్చింది. ఓకే. ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంది ట్రైలర్లో వచ్చేసి. ఐటమ్ సాంగ్. దాంట్లో మీరు కూడా ఉన్నారు. నేను కూడా దీంట్లో యాక్ట్ చేయడం ఓ జరిగింది. ఓ, అవునా? ప్రొడ్యూసర్తో ఆర్టిస్ట్గా చేశారు. నేను ఆర్టిస్ట్ అంటే మీది అంటే క్యారెక్టర్ ఏమో? చిన్న ఒక రౌడీ క్యారెక్టర్. ఓకే. అంటే ఒక కామెడీ, మంచి డాన్ లాగా నవ్వడారు సాంగ్లో వచ్చేసి మీరు. ఒక రౌడీ క్యారెక్టర్. ఓకే. ఒక మంచి క్యారెక్టర్, అంటే ఒక మంచి రౌడీ. రౌడీ అంటే ఏదో పొడి చేసి మాటలు చేసేలా కాకుండా ఒక మంచి రౌడీ. మంచి రౌడీ, సమాజానికి ఉపయోగపడే. సమాజానికి ఉపయోగపడి. అంటే కథలో కొన్ని సన్నివేశంలో హీరోని చంపేయవలసి వస్తుంది. ఓకే. ఆ చంపేయడానికి ఎవరైతే ఒక క్యారెక్టర్లో అతను చంపమని మాకు సుపారిస్తారు. ఓకే. మనం ఏం చేస్తామంటే అమ్మాయిని చంపేయకుండా వాళ్ళ పేరెంట్స్ కప్పైపోయిస్తాం. కొంచెం బందుగా, మంచి రౌడీ లాగా, ఓకే. కొంచెం కామెడీ ఉండాలి అన్నట్టు. మన దాంట్లో పెద్ద కామెడీలో ఉండదు ఏరిగా, అవును. అంతా యూతే ఉంది. యూత్ కామెడీ ఉన్నది. ఓకే. దాని మీద బేస్ చేసుకుని చేసాడు. కెమెరామ్యాన్ ఎలా? కెమెరామెన్ కూడా బాగా చేశాడు. బాగా చేశాడు. సంతు అతని పేరు. సో చూసిన అన్ని పార్ట్స్ అంటే ఒక చిన్న మూవీ అనేసి ట్రైలర్ ఉంది కానీ దాంట్లో అన్నీ ఉన్నాయి. యాక్షన్ ఉంది, రొమాన్స్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, మ్యూజిక్, అదే మంచి మ్యూజిక్ ఉంది. లొకేషన్స్ కూడా చాలా ప్లేసెస్కి వెళ్ళినట్టున్నారు, అంటే చూస్తూ ఉంటే తెలిసింది. లొకేషన్ ఎక్కడ చేశారు మ్యాక్సిమం షూట్? లొకేషన్ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఓకే. ఒక బిల్డింగ్ కావాలంటే బిల్డింగ్ ఇక్కడ మన బెలిం నగర్లో ఓకే. హౌస్లో చేసాము. ఒక 12 days చేసినాము. రాకాజ్ హోటల్లో చేసాము. ఓకే. మంచి మంచి ప్లేస్లో అక్కడక్కడ చెరువుల దగ్గర అక్కడక్కడ, ఓకే. ఇక్కడ గండిపేటలో, ఆల్మోస్ట్ సిటీలో, హైటెక్ సిటీలో, ఆల్మోస్ట్ సిటీ కట్ హౌస్లో చేసాం. ఓకే. ఇంకా మీరు డైరెక్టర్ గురించి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు? డైరెక్టర్ కోసం లేదు, మంచి ఒక సిన్సియర్ ఓకే. అతను. ఇక నాకు తగ్గట్టు అతను ఒకసారి మేము కొంచెం స్క్రిప్ట్ దగ్గర కొంచెం కొంచెం మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉండేది? రిలేషన్ ఏం లేదు, మంచి మంచి పర్సన్ అతను. ఓకే. అంటే కామన్గా ఏంటి అంటే యాజ్ అ ప్రొడ్యూసర్గా మీరు డబ్బులు పెడతా ఉన్నప్పుడు షూటింగ్లో వేస్టేజ్ జరుగుతూ ఉంటే వేరే వాళ్ళు ఎవరిని అనలేక డైరెక్టర్నే మీరు మాటలు అనాల్సి వస్తూ ఉంటాయి. ఈ ప్రతి సినిమాలో జరుగుతూ ఉంటాయి. అంటే మీ మధ్యలో కూడా అలాంటివి ఏమైనా జరిగినాయి? జరిగినాయి, అట్లాంటివి ఓకే. జరిగినాయి. జరుగుతూ ఉంటాయి. ఆ డే అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇలా ఉంటారు, మళ్ళీ కంటిన్యూ ఇక అవుతారు. తప్పదు కదా. ఇప్పుడు ఇది సినిమా కంప్లీట్ అయ్యే వరకు ఇది భార్య భర్తల సంబంధం లాంటిది. బాగా చెప్పారు. డైరెక్టర్ భార్య భర్తల సంబంధం లాంటిది. ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్ భార్య భర్తలు అంటారు. ఇద్దరు కరెక్ట్ ఉన్నా సంసారం కరెక్ట్ కరెక్ట్ ఉండాలి. జరుగుతుంది.
ఒక్కోసారి అప్పుడప్పుడు ప్రొడ్యూసర్ కోపం వచ్చినా అప్పుడప్పుడు అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అట్లయితేనే మనం ఇంత తొందరగా కంప్లీట్ చేయవలసి వస్తుంది. మనం జనరల్గా కంప్లీట్ చేసినాం. ఆల్మోస్ట్ 11 నెలలు స్టార్ట్ చేసినాం. 11 నెలల 11 డిసెంబర్ కథం చేసినాం. 3 షెడ్యూల్ వేసినాం. ఫస్ట్ షెడ్యూల్లో ఒక 10 డేస్ చేసినాం, సెకండ్ షెడ్యూల్లో ఒక 10 డేస్ చేసినాం, 3వ షెడ్యూల్ కంప్లీట్ చేసినాం. నాన్ స్టాప్ జరుగుకుంటాం. కొంచెం బాగా జరిగినాయి, చాలా ఇబ్బందులు జరిగినాయి, భయంకరమైన ఇబ్బందులు జరిగినాయి. అయినా కూడా దీన్ని ఎలాగైనా ఫినిషింగ్ చేయాలి సినిమా. ఫినిషింగ్ చేసిన తర్వాతనే మనం వేరే చేయాలని చెప్పేసి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర కూడా ఒక్కొక్క రోజు ఆర్ఆర్ చేయించుకోవడానికి కూడా 12 గంటల వరకు కూర్చొని చేయించుకొని జరిగింది. ఆయన కూడా మంచి కోఆపరేషన్ చేసి మంచి విషయం. Then coming to you, Sindhu, how's your character in the movie and how important in the movie your role? So basically, this character name is Sindhu. Okay. And so your name also Sindhu, right? Sindhu, yeah. So it is related your name. Yeah, so she is a college-going girl and like teenager kind of a love story it is, and I'm playing his girlfriend in the movie. And a very sweet and very new age love story is shown. A very nice chemistry is visible in the movie when people see it. They can see a very fresh love story. Okay. You staying here in Hyderabad or Bhubaneswar? No, I am currently living in Hyderabad. In Hyderabad only. Okay, fine. Because you said from Bhubaneswar. Yes, I am from Bhubaneswar. So you completely shifted to Tollywood. Yeah. Okay. Actually, we seen this already. The trailer is out. Yeah. So maximum it is the bold content, kiss scenes, hug scenes, and some intimate scenes are also there. So how you felt when your parents watch it? First of all, when I entered the industry, they knew कि हमारी बेटी हीरोइन बनने वाली है, तो ये सब तो करना होगा अगर सीन डिमांड है. You already you polished it then. Yes, Okay. and I think उतना कैरेक्टर और स्टोरी को डिमांडिंग था, ऐसे नहीं कि आउट ऑफ बॉक्स कुछ भी डाल दिया है. Yeah. It is very needed scene in the movie. And they were very happy seeing me on the screen, you know. My mother is always very happy. She was Okay. on set, so Okay. she knew. She know everything. Yeah, she knows everything. Yeah, and you can say one word about Mr. Vijay, producer. I think he's a very, very caring person. First Okay. of all, he's a very. I have worked in 3 movies by far, and I have not worked with a producer who's so caring towards his Okay. actor. He has always taken care of us, you know, and he has been very supportive, very friendly, and a very nice producer. He has never felt like I'm the producer and all. Okay. He has always been very kind to us. Okay. Like- He's not only producer, he acted also in Yeah. the movie. Yeah. So you both are there in the same scenes? No, we have No. not shot any scene, Okay. but I think I have seen one of his scenes. ఆయన తనతో ఏం సీన్ లేదు నాకు. Okay, okay. ఒక్క సీన్ కూడా లేదు నాకు అదే అంటున్నా. తనతో ఉండదు, ఇంకో హీరోయిన్తో ఉంటుంది. Okay. తనతో ఒక్క సీన్ కూడా లేదు నాకు. Fine. So you are waiting for the movie release, right? Yeah, because after the trailer release, I called him and said the buzz is really nice. You know, almost everyone covered our trailer, and Yeah. we got really good views. From media. Yeah, and we got good views also, and I think it was kind of a viral. People were posting, Yeah, and exactly. lots of things were happening on Instagram also. Yeah, I've seen some TikTok videos also posted. Many people. Yeah, about this so trailer. you know, it is. All over social network. Yeah, so it is even it is popular. It was popular on TikTok also. Now it's banned. Okay. But I think somewhere the movie has touched. What we wanted to do was to put a to put a raise on this youth, the youth of today, because it's a new age love story, and it has done that Okay. magic. Then since how long been you are into Tollywood? It's been 2 years. Okay, then how it is Tollywood treating you? I have been Like people, industry. I have been very grateful, very lucky Okay. that I am never treated as an outsider. I come from Odisha, Okay. Bhubaneswar. I'm an Odia girl, and coming here, working here, has been a very, very amazing experience all over. People have treated me just the way they would treat any Telugu girl. Okay. And You are doing any other movie? I was supposed to, but because of all this lockdown and everything, it hasn't Yeah, started. it is but unstopped it is right yet now. to start. Yeah. Yeah. Thank you so much, guys, for coming over here, and all the best for all your Nakide first time movie team. Hope see you in theater soon, very soon. Thank you.